గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ప్రీతం. ఏంది అంటే మీ తమిళ చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం అనేది. హౌ టు బిల్డ్ 3D షోల్డర్స్. 3D షోల్డర్స్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి యాజ్ ఎ బిగినర్. ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఎన్ని వేరియేషన్స్ ఉంటాయి ఏంది అని. చలో లెట్ స్టార్ట్ ద వర్కౌట్. ఫస్ట్ షోల్డర్ ప్రెస్, లాటరలైజెస్, నెక్స్ట్ ఇంకా ఉంటే చూపిస్తా. రైట్ డన్. ఫస్ట్ సెట్ అయిపోయింది. అది ఫస్ట్ సెట్ 17.5 అనుకుంటా. 8 reps ఏమో వచ్చినాయి. సెకండ్, థర్డ్, ఫోర్త్ 15. లాస్ట్ సెట్ డ్రాప్స్ అనుకుంటా. సేమ్ దీనిలో కూడా బయటికి కాకుండా కొంచెం లోపలికి కొట్టేసి పర్ఫెక్ట్ కొట్టాలి. అండ్ ఇంకోటి ఏంటంటే బెంచ్ ఎప్పుడైనా స్ట్రైట్ ఉండదు, ఒక 15 degrees మైనస్ ఉంటుంది. అప్పుడు మన హ్యాండ్స్ షోల్డర్తో కరెక్ట్ లైన్ ప్రాపర్ పడుతుంది. రైట్. సెకండ్ వచ్చేసి ఇప్పుడు లాటరల్ లైజెస్ చెప్తాను, చెప్పుకుంటా మాట్లాడతా. రైట్. Piss. అందరూ లాటరల్ చేసే మెయిన్ మిస్టేక్ ఏంటంటే చేయిలో స్ట్రైట్ పెడతారు, కనిపిస్తుందా? రైట్. స్ట్రైట్ పెడతారు, లేదంటే ఇట్లా పైకి లేపుతారు, ఇట్లా కొడతారు. దీనివల్ల మీకు లాటరల్ లైట్ పైన పడదు, మొత్తం అంతా ట్రాప్స్ పైన పడుతుంది, ఆర్మ్స్ పైన పడుతుంది. దాన్ని ప్రివెంట్ చేసుకోవాలంటే ఏంటంటే ఎల్బోస్ బయటికి ఉండాలి. ఇలా ఎల్బోస్ బయటికి ఉండి స్లో అండ్ కంట్రోల్. మీరు ఎంత లైట్ వెయిట్ వేసుకోవడం అంత వెయిట్ తీయాలి. ఈగో లిఫ్ట్స్ అసలు వెళ్ళదు. 10తోని 15తోని 5, 7.5 మచ్ బెటర్. జస్ట్ అట్లా 5, 7తోని స్మూత్ కంట్రోల్ ట్రిప్స్. వెయిట్స్ని మీరు కంట్రోల్ చేయాలి, వెయిట్స్ మిమ్మల్ని కంట్రోల్ లేదు. స్మూత్ కంట్రోల్ చేసి అయిపోగొట్టాలి. 4 sets అయిపోయినాయి. 5, 7.5, 7.5. లాస్ట్ డ్రాప్ సెట్ 3తోని కొట్టిన. షోల్డర్ ప్రెస్ కూడా 4 అయిపోయినాయి. 4 sets అయిపోయినది. 3 sets 4 sets అయిపోయినాయి. నెక్స్ట్ ఫేస్ పుల్స్ కానీ రివర్స్ పెక్టిక్ కానీ.
అందరూ కామన్ మిస్టేక్ ఏంటంటే దగ్గర కూర్చుంటుంది. పెగ్ టేక్ చేసినప్పుడు, రివర్స్ పెగ్ చేసినప్పుడు దగ్గర కూర్చోవద్దు. ఎగ్జాక్ట్ లాస్ట్లో కూర్చొని చెస్ట్ సపోర్ట్ తీసుకొని ఇది ప్రొట్రాక్ట్ చేయాలి, మొత్తం ప్రొట్రాక్ట్ చేయాలి. రిట్రాక్ట్ ఉంటే ట్రాప్స్ ఎంగేజ్ అవుతుంది, రేటర్కి పడుతుంది. ప్రొట్రాక్ట్ చేసుకొని సింపుల్ రిట్రాక్ట్ చేసుకొని ట్రాప్స్ పడుతుంది. రిట్రాక్ట్ చేసుకొని కొడితే పర్ఫెక్ట్ రిజల్ట్ పడుతుంది. నెక్స్ట్ 3 సెట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఫేస్ పుల్స్. స్పేస్లో పట్టుకొని ఫ్రంట్ డబల్ బైసెప్ లొకేషన్ పెట్టి టెస్ట్ పర్ఫెక్ట్ పడతారు. రేటెడ్కి 3 సెట్స్ అయిపోయినాయి. 4 4 3 3. లాస్ట్ స్ట్రక్స్ నేను కేబుల్స్ పైన చేస్తాను. లేదు కేబుల్స్ పైన అంటే స్మిత్ మిషన్ పైన చేస్తాను, కానీ డబ్బులతో చేయం. మరి అంటే నాకు ఇది బెటర్ అనిపిస్తుంది. ఇది కానీ స్మిత్ మిషన్ కానీ. నెక్స్ట్ స్ట్రక్స్. మంచిగా స్ట్రక్స్ పర్ఫామ్ చేయాలంటే స్క్వీజ్ చేసి హోల్డ్ చేయండి 1 2 సెకండ్స్. 1 2 స్ట్రెచ్. మళ్ళీ మొత్తం ఇలా పోతే స్ట్రెచ్ వస్తుంది. 1 2. బెటర్ రిజల్ట్స్. గైస్ వర్కౌట్ వచ్చి కంప్లీట్ అయిపోయింది. 3D షోల్డర్స్ అంటే ఏం లేదు. మన షోల్డర్స్లో 3 మజిల్స్ ఉంటాయి. యాంటీరియర్ డెల్టాయిడ్, పోస్టీరియర్ డెల్టాయిడ్, లాటరల్ డెల్టాయిడ్. దాన్ని 3D అంటారు. యాంటీరియర్ డెల్టాయిడ్కి మనం షోల్డర్ ప్రెస్ చేసినాం. షోల్డర్ ప్రెస్ ఇంకోటి ఎందుకు చేయలేదు అంటే మనం చెస్ట్ చేసేటప్పుడు మ్యాక్స్ ఎఫెక్ట్ పడుతుంది. లాటరల్ రేస్కి 1, రేడియల్కి 2. చాలామంది రేడియల్ని నెగ్లెక్ట్ చేస్తారు. అది పెరగాలంటే చాలా కష్టం. అది ఒక 1-2 ఇయర్స్ పర్ఫెక్ట్గా చేస్తే అప్పుడు పెరుగుతుంది. డిపెండ్స్ అపాన్ పర్ఫామ్ అది. అందుకే దానికి 2 చేసినాం. దీన్ని ఎట్లనే చేస్తా, లాటరల్ రైట్ అప్పుడప్పుడు చేస్తా. కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఆర్మ్స్ వీడియో. ఆర్మ్స్ కూడా 6 వేరియేషన్స్ ఉంటాయి. మొత్తం బైసెప్కి 3, ట్రైసెప్కి 3. ఇప్పుడు ఏం చేయాలంటే మీల్ ఉంది, 150 గ్రామ్ రైస్, 150 గ్రామ్ చికెన్. కావాలంటే ఎప్పుడైనా డైట్ వీడియో కూడా పెడతా, కామెంట్స్ పెట్టండి. ఫుల్గా ఫిట్టింగ్ ఏమేమి తింటా ఏంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, సీ యూ. ఫుల్గా ఫిట్టింగ్ ఏమేమి తింటా.